హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు మనం వేసుకున్న తోటతో పాటు వేరే పళ్ళు కూడా పూస్తాయి. ఇదే దీనిలో ఉన్న బెనిఫిట్. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టు రోజు మన ఇంట్లో వచ్చిన వేస్టేజ్ని ఆర్గానిక్ మాన్యూర్ కింద మార్చి వేయడం వల్ల అందులో కొన్నిసార్లు విత్తనాలు ఇలా చెట్లుగా కాసి మనకి పళ్ళుని ఇస్తాయి. చూసారా దోసకాయ ఎంత బలంగా కాసిందో. దీంతో పాటు మస్క్ మిలన్ కూడా ఇలాగే బలంగా కాసింది. గార్డెనింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్. దీనివల్ల మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచే నేర్పించడం వల్ల వాళ్ళకి చాలా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పిల్లలు కూడా అన్నీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంకా నేచర్ పట్ల కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. రోజు సాయంత్రం 5 గంటలకి వాటరింగ్ అండ్ గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ ఇంకా మెంటల్ పీస్ రెండూ అవుతాయి. డైలీ మనం మొక్కలన్నిటికీ బాగా వాటరింగ్ చేయాలి. దీంతో పాటు వాటికి ఏమైనా బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి వచ్చాయేమో చూసుకొని మందులు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న అరటి చెట్టులో ఇంకొక పిలక వేసింది. దానిని వేరే టబ్లో వేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఈ మొక్కకి మంచి పోషణ అందుతుంది. ఇలా మట్టిని, ఆవు పేడని కలిపి ఇంకా అందులో డైలీ ఎండి ఆకులు వేస్ట్ని కలిపి పెట్టుకోవాలి. మనం మొక్క వేసినప్పుడు ఇవన్నీ కలిపి వేయడం వల్ల మొక్కకి మంచి పోషణ వస్తుంది, ఇంకా బలంగా పెరుగుతుంది. మనం డైలీ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా మేమంతా మన్నుని ఒక బస్తాకి ఎత్తుకొని పక్కన పెట్టుకుంటాము. అవసరమైనప్పుడు ఇదే మన్నుని వేసి మొక్కని నాటుకొని ఉంచుకుంటాము. దీంతో పాటు మేము ఏ ఫర్టిలైజర్స్ వాడతాను, ఏ ఆర్గానిక్ మాన్యూర్ వాడతానో ముందు తోటకూర వీడియోలో చేశాను. ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో నేను ప్రతి ఒక్క మందు పేరుతో సహా చూపించాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి ఒకసారి చూడండి. వీడియో ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఆకులు